హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 116. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, ఉత్తర అభిమన్యులకు వైభవంగా వివాహం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఉత్తర అభిమన్యుల వివాహం వైభవంగా జరిగింది. 4 రోజులు గడిచాయి. ఒకరోజు ధర్మరాజు తన తమ్ముళ్ళు, కొడుకులు వెంటరాగా విరాట్రాజు కొలువు కూటమునకు వెళ్ళాడు. అక్కడ విరాటుడు, ద్రుపదుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, వారి సోదరులు, పుత్రులు, ఇంకా వివాహానికి వచ్చిన బంధువులు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న వారందరినీ చూసి ఇలా అన్నాడు: మీకు అందరికీ తెలుసు, కపట ద్యూతములో పాండవులను శకుని ఓడించాడు. సుయోధనుడు పాండవులను రాజ్యమును అపహరించాడు. పాండవులు రాజ్యభ్రష్టులైనారు. అనుకున్న ప్రకారం 12 ఏళ్ల అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసం అనుభవించారు. మీకు అందరకు పాండవులు ఎలాంటి వారో తెలుసు. కాబట్టి ఇటు పాండవులకు అటు కౌరవులకు హితము కలిగే విధంగా ధర్మం తప్పకుండా ఒక మార్గాన్ని అన్వేషించాలి. ధర్మరాజు ఎలాంటివాడో మీకు తెలుసు. అధర్మ మార్గంలో ఇంద్ర పదవి వచ్చినా నిరాకరిస్తాడు. ధర్మ మార్గంలో ఎంత తక్కువ వచ్చినా సంతోషంగా స్వీకరిస్తాడు. పాండవులకు పితృధనంగా కొంత రాజ్యం లభించింది. తర్వాత పాండవులు దిగ్విజయాత్ర చేసి రాజసూయాగమును నిర్విఘ్నంగా నెరవేర్చి రాజ్యం విస్తరింపచేశారు. కానీ ఆ రాజ్యాన్ని సుయోధనుడు మాయాజ్యోతంలో అపహరించాడు. ఇది మనకందరికీ తెలుసు. అయినా ధర్మరాజు కోపగించలేదు. ఎన్ని అవమానాలు చేసినా సహించాడు. కౌరవులకు ఎలాంటి హాని తలపట్టలేదు. కాబట్టి కురు సామ్రాజ్యము పాండవులకు కౌరవులకు చెందినది. ఇరువురు అనుభవింపతగినది. ఈ సందర్భంలో తగిన నిర్ణయం తీసుకోవడానికి మీరందరూ అర్హులు. నాకు తోచినది నేను చెబుతాను. పాండవులు అనుకున్న ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేశారు. తమ భుజబలాన్ని, పరాక్రమాన్ని లోకానికి తెలియజేయాలని అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన సుయోధనుడు పాండవులు కొద్ది బలగంతో నిస్సహాయులుగా ఉన్నప్పుడు వారిని జయించాలని తమ బలగాలని సమకూర్చుకుంటున్నాడు. ఎంత బలాక్రమలు కలవారైనా తగిన సాయుధ సైన్యము సంపత్తి లేనిదే శత్రువులను జయించడం కష్టం కదా. కాబట్టి పాండవుల పక్షం వహించే రాజులందరూ ఇక్కడ సమావేశం కావాలి. వారి సైన్య సహకారం అందించాలి. అప్పుడే కౌరవులతో యుద్ధం జరుగుతుంది. ఇది ప్రస్తుత కర్తవ్యం. కానీ అక్కడ వారి మనసులో ఏమున్నదో మనకు తెలియదు. ఎదుటివారి అభిప్రాయములు తెలుసుకోకుండా ఎట్టి కార్యమును నిశ్చయించకూడదు. కాబట్టి ఈ సందర్భంలో ఒక తగిన మనిషిని కౌరవుల వద్దకు పంపడం మంచిది. దుర్యోధనుడు పాండవులకు వారికి చెందవలసిన రాజ్యభాగమును పంపి ఇచ్చిన మేలు జరుగుతుంది. అలా జరగకపోతే అప్పటికి ఏది ఉచితమో ఆ విధంగా నిర్ణయిద్దాము అని చెప్పి కూర్చున్నాడు. అప్పుడు బలరాముడు లేచి, నా తమ్ముడు శ్రీకృష్ణుడు చెప్పినది ఉచితముగా ఉన్నది, ఇరుపక్షములకు హితముగా ఉంది, పైగా ధర్మబద్ధముగా ఉంది. ఈ పద్ధతిలో మనం ఇరుపక్షములకు సమాధానపరచవచ్చును. పాండవులు కురు సామ్రాజ్యంలో తమకు చెందిన సగభాగం కోల్పోయారు. దానిని వారు ఇప్పుడు కోరుతున్నారు. పాండవుల రాజ్యభాగం వారికి ఇచ్చి మిగిలిన అర్ధరాజ్యంతో తృప్తి చెందడం సుయోధనునికి యుక్తము. దానివలన ఎవరికీ అపాయము లేదు. పాండవులు కూడా కౌరవుల మీద శత్రుత్వం మాని బంధువులుగా మెలుగుతారు. ఇది లోకప్రియం కూడా. కాబట్టి ఈ కార్యమును చక్కదిద్దడానికి ఒకని మనము సుయోధనుని వద్దకు పంపవలెను. అతడు తన మాట పొందికతో వినయంతో కౌరవేంద్రుని మనసెరింగి మాట్లాడి అతనిని ప్రార్థించి వ్యవహారం చక్కబరచాలి. ఇది ఎలాగంటే, ధర్మరాజు సుయోధనుని గర్వమునకు లోబడి సౌమ్యంగా ప్రవర్తించి జూదంలో మోసపోయాడు. దుర్యోధనుడు తనకు అక్షవిద్యలో అనుభవం లేకపోవడంతో తన మేనమామ శకునిని తనకు బదులుగా జూదమాడడానికి నియమించాడు. ఆ శకుని జూత విద్యలో పరిణితి చెందినవాడు కావున ధర్మరాజు పెట్టిన పందెములన్నీ గెలిచాడు. కాబట్టి ఇందులో సుయోధను తప్పు కనిపించడం లేదు. కాబట్టి వారిని అధర్మపరులు అని మనం నిందించలేము. కాబట్టి మనము పంపు మనిషి వినయంతో కార్యము చక్కదిద్దుకొని రావలయును అని చెప్పాడు బలరాముడు. ఆ మాటలకు సాత్యకికి కోపం వచ్చింది. మీరు ఇలా మాట్లాడడం తగునా? ఇలా మాట్లాడడం నీకే చెల్లింది. అయినా నిన్ను అని ఏం లాభం? దుర్యోధనుడు మంచివాడు, అతని తప్పు లేదు అని నువ్వు అంటుంటే నీ మాటలు వింటున్నారే వాళ్ళని అనాలి. ఏమి ధర్మరాజు వేడుక పుట్టి జూదం ఆడా? వారందరూ కలిసి కుట్ర పన్ని బలవంతంగా జూదానికి పిలిచి కపట ద్యూతము ఆడి గెలవలేదా? ధర్మరాజులో ఎవరైనా తప్పు చూపగలరా? అనుకున్న ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు ముగించిన వారికి పిత్రార్జితము భాగం ఇవ్వక తప్పదు. దానికి ఒకరిని యాచించిన అవసరం లేదు. యుద్ధంలో రాజ్యలక్ష్మిని వరించడం రాజధర్మం.
మంచి మాటలతో వినకపోతే సుయోధనునికి నా బాణాలు రుచి చూపిస్తాను. అసలు భీమార్జునులకు సాటి వీరులు ఉన్నారా? వారు నేను యుద్ధభూమిలో ఉంటే మమ్మల్ని ఎదిరించి ఎవరూ నిలవగలరు? నకుల సహదేవులు పాంచాల వీరులు వృష్టవరులు యుద్ధానికి దిగితే దుర్యోధనుడు వారు నూరుగురు తమ్ముళ్ళు నాశనం కావాల్సిందే. ఈ విరాటుడు సామాన్యుడా? అతని అండ ఉంటే సాధించలేని కార్యము లేదు కదా. కాబట్టి యుద్ధమే తక్షణ కర్తవ్యం. ఈ లోపుగా ఎవరినైనా దూతగా పంపించండి, కానీ దీనంగా వేడుకోవద్దు. సుయోధనుడు న్యాయంగా పాండవులకు రావాల్సిన రాజ్యభాగం ఇస్తే తీసుకుందాం, అలా కాకపోతే యుద్ధం తప్పదు అని అన్నాడు సాత్యకి. ఇప్పుడు ద్రుపదుడు లేచి సాత్యకి సమయోచితంగా మాట్లాడాడు. బలరాముని మాటలు సమతం లేవు. సాత్యకి చెప్పినట్టు సుయోధనుడు మంచి మాటలతో రాజ్యభాగం ఇవ్వకుంటే యుద్ధమే శరణ్యము. భీష్మ ద్రోణులు సుయోధనుని ఆశ్రయంలో ఉన్నారు కాబట్టి అతనిని సమర్థిస్తారు. ధృతరాష్ట్రునికి పుత్రప్రేమ మెండు. ఇంకా కర్ణుడు మొదలైన దుష్టులు అతనిని మంచివాడినని పొగుడుతారు. కాబట్టి అతను సంధి మాటలు వినడు. యుద్ధము అనివార్యము. ఇప్పుడు మనము రాజులను మిత్రులను వారి సైన్యాలతో పిలచాలి. దుర్యోధనుడు కూడా ఇలాంటి ప్రయత్నంలోనే ఉండి ఉంటాడు. సాధారణంగా రాజులు మొదట కోరుకున్న వారికే తమ సైన్య సహాయం అందిస్తారు. కాబట్టి మనం ముందుగా అందరి రాజులను సైన్య సహకారం అర్థించాలి. వెంటనే మన దూతలను శల్యుడు, కైకేయరాజు, దుష్టకేతుడు, జరాసంధుని కుమారుడు మొదలైన మన మిత్రరాజులకు వారి బంధుమిత్రులకు వర్తమానం పంపి ఈ విషయం తెలియజేద్దాము. ఇది నాకు తోచిన కర్తవ్యం అని అన్నాడు ద్రుపదుడు. తన పక్కనే కూర్చున్న బ్రాహ్మణుణ్ణి చూసి, ఇతను నాకు అగ్ర పురోహితుడు. ఇతనికి మనము అన్ని విషయములు చెప్పి ధృతరాష్ట్రుని వద్దకు పంపుదాము. అతడు తన చతుర వచనములతో యుక్తాయుక్తముగా ధృతరాష్ట్రునికి, తన కుమారుడు సుయోధనుడికి, భీష్ముడికి, ద్రోణుడికి తగు విధంగా మాట్లాడగలడు అని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మజ, ద్రుపదుని మాట ప్రకారం చెయ్యండి. పెళ్లికి పిలిస్తే వచ్చాము. ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మేము వెళ్తాము అని ద్రుపదుని చూపి, మీరు మా అందరికీ గురుస్థానంలో ఉన్నారు. మీ మాట అంటే ధృతరాష్ట్రునికి ఎంతో మన్నన. మిమ్మల్ని భీష్ముడు కూడా ఆదరిస్తాడు. పైగా మీకు ద్రోణుడు, కృపాచార్యునికి మంచి స్నేహము ఉంది. పాండవుల పక్షాన ఒక దూతను పంపు బాధ్యత మీదే. మీరు ఏం చెప్పినా మేము అందరం ఆమోదిస్తాము. మీరు కోరినట్లు సుయోధనుడు పాండవులకు రాజ్యభాగం ఇవ్వకపోతే యుద్ధం తప్పదు. మీరందరూ మీ మీ నగరాలకు వెళ్ళి యుద్ధ సన్నాహాలు చేయండి అని అన్నాడు. తర్వాత అందరూ ఎవరి నగరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. పాండవులు, ద్రుపదుడు, విరాటుడు యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.